ఏమాత్రం ఆలస్యం చేయకుండా మస్కట్ వెళ్లే ప్రయత్నం మొదలుపెట్టాను. వైజాగ్ ఫోన్ కియా నువ్వేనా? అవునండి. అంతా సవ్యంగా జరుగుతుంది అనుకుంటున్న సమయంలో నేనొక అడుగు ముందుకేశాను అనుకునే లోపే నా దురదృష్టం 2 అడుగులు వెనక్కి లాగాను. వెనక్కి వెళ్ళడం తప్పితే నా దగ్గర ఇంకో దారి లేదు. జేబులో పైసా లేదు. చేసేదేమీ లేక దగ్గరలో ఉన్న స్టేషన్కి చేరుకున్నా. అయ్యో చూడు స్వామి ఎలా దగ్గుతున్నావో. ఆ డొక్కలు చూడు ఎలా ఎండిపోన్నాయో. వద్దు స్వామి, ఆ పాడుగంజాయొద్దు. అది తాగి తాగి నా పెనుముడు చచ్చిపోన్నాడు. పిచ్చి రక్తాలు, జనన మరణాలు నీలాంటి మానవులకు. మీకు ఒకే ప్రాణము, ఒకే దేహము. కానీ నేను అలా కాదు. నాకు పరకాయ ప్రవేశము తెలుసు. ఈ దేహము శిథిలమైన మరుక్షణము నా ఈ ఆత్మ మరొక దేహములోకి ప్రవేశిస్తుంది. నిజమా స్వామి? అవును రత్తాలు, నేను ఈ కాలము నాటి వాడిని కాదు, ద్వాపర యుగము నాటి వాడను. శ్రీకృష్ణుడు, బలరాముడు, కుచేలుడు, వసంతుడు, నేను మేమందరము ద్వారకలో గోవులు కాసుకుంటూ ఆనందంగా ఉండేవాళ్ళం. కొన్ని వేల దేహములు మార్చి ఇప్పుడు ఈ దేహములోకి చేరాలి. రత్తాలు, నువ్వు అనవసరంగా నా ఆరోగ్యం గురించి కంగారు పడకు. ఇంకా నువ్వు పో. ఏటో స్వామి, గంజాయి మానమంటే మాకు అర్థం కాని కథలన్నీ చెప్తావు. సర్లే, ఇదిగో కనీసం ఇడ్లీ అన్నా తిను. వస్తాను. ఏటో పిచ్చి మాలకు. ఆ బైరాగి చెప్పిన పిట్ట కథ విన్నాక ఇంత బాధలోనూ నాకు నవ్వొచ్చింది. ఖచ్చితంగా వాడే సార్. టాప్ నక్సల్ లీడర్ సార్ వీడు. 10 ఏళ్ల తర్వాత దొరికాడు. నాకేం తెలీదు. రాకెట్ లాంచర్లతో లాంచీలు లేపేస్తారా మీరు? వైజాగ్ సార్, నేను ఏటీఎం సెంటర్ గార్డ్ ని. మన వాళ్ళని 10 మందిని చంపాడు సార్. ఇక్కడే సార్. సార్, రాంగ్ ఐడెంటిటీ సార్. అసలు వాడిని మన సెకండ్ పార్టీ శంకర్పల్లి రైల్వే స్టేషన్ దగ్గర అరెస్ట్ చేశారు. వాడిని మన హెడ్ క్వార్టర్స్ తీసుకెళ్తున్నాం. మరి వీడు తెలీదు సార్. అదండి. చలో చలో.
అసలేం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఏ తప్పు చేయని నన్ను గుడ్డును బాదినట్టు బాదారు. కానీ పోలీసుల ముందే పబ్లిక్గా గంజాయి తాగుతున్న ఆ బైరాగ్గాడికి మాత్రం అందరూ దండాలు పెట్టి డబ్బులు వేసి మరీ వెళ్ళారు. ఏమైంది? మంచి మంచి పాప బతకాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలి. నేను చచ్చిపోతాను నాన్న. ఈ సామకుడు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే, మాట ఎండు. పట్టపగల గంజాయి తెగ పడిపోయినావా? స్వామి లేగు, స్వామి లేగు. స్వామి అయ్యో అయ్యో అయ్యో, ఎంత పని అయిపోయినది. స్వామి చచ్చిపోయాడు. రత్తాలు రత్తాలు పిచ్చి రత్తాలు, నేను చచ్చిపోలేదు రత్తాలు. నీకు రాత్రే చెప్పాను నాకు పరకాయ ప్రవేశం తెలుసు అని. ఆ దేహం తుచ్చమైపోయింది, అందుకే ఈ దేహంలోకి ప్రవేశించాను. మారిపోతానని. కృష్ణ 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 సామి 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 సామిలోన ఆజామి. పరిస్థితుల ప్రభావం వల్ల మనుషులు రాక్షసులుగా మారతారని విన్నాను. కానీ అదేంటో నేను మాత్రం చిత్రంగా దేవుణ్ణయ్యాను. ఒకరిద్దరికి కాదు, కొన్ని వేల మందికి. దానికి ప్రతిఫలంగా వాళ్ళిచ్చింది 8.5 లక్షలు. ఇంకొక 1.5 లక్షలు, 10 లక్షలు పోగావుగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కలెక్షన్ ఎంత? తిరుపతి హుండీ రేంజ్లో ఉందయ్యా నీ కలెక్షన్. ఇదే స్పీడ్లో ఇంకో 5 ఏళ్లు సంపాదిస్తే అంబానీ అంత వాడి అవుతాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇది జనం డబ్బు. డబ్బే సర్వ పాపాలకి బాధలకి కారణమని నువ్వు జనానికి చెప్తున్నావు. పిచ్చి జనం అది నమ్మి ఆ డబ్బు నీకిస్తున్నారు. నువ్వేమో దోచుకున్నది లెక్క పెట్టుకుని దాచిపెట్టుకుంటున్నావు. దోచుకోవటం ఏంటి, దాచుకోవటం ఏంటి? ఇది నా కోసం కాదు, లోక కళ్యాణం. ఆపరా! ఈ సొల్లు కబుర్లన్నీ నీ దగ్గరకొచ్చే గాళ్ళకి, విఐపి గాళ్ళకి చెప్పు. నువ్వేమిటో, నీ కహానీ ఏమిటో మొత్తం
మొత్తం నాకు తెలుసు. 724 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సార్. ఓకే, టైంకి వచ్చావా? లేకపోతే వాడెవడో అన్యాయంగా చచ్చేవాడు. చస్తే ఎవడికంట? మీది ఇంకో మ్యాగజైన్. ఆ రైల్వే స్టేషన్ గొడవలో పడిపోయిందేమో. రైట్, ఎవరైనా తీసుకురండి రా. అక్కర్లేదు, అటే వెళ్తున్నాను, నేను తీసుకొస్తాను. రోజే నిన్ను లేపేద్దామనుకున్నాను, కానీ ఎక్కడో సిక్స్త్ సెన్స్ కొట్టింది. నిన్ను సరిగ్గా వాడుకుంటే నాకు బాగా ఉపయోగపడతావని. అనుకున్నట్టే జరిగింది. పెట్టుబడి, లైసెన్సు, రూల్స్, ట్యాక్స్, పర్మిట్స్ ఏది అవసరం లేకుండా కేవలం లాభాలు తెచ్చే బ్రహ్మాండమైన బిజినెస్ గా ఎదిగావు. ఇది నేను కావాలని చేయలేదు, తప్పనిసరి పరిస్థితుల్లో. ఆపరా. తప్పు చేసిన ప్రతి వెధవ ఏదో ఒక రీజన్ చెప్తాడు. నా కూతురికి ఆపరేషన్ చేయించాలి, దానికి 10 లక్షలు కావాలి, అది సంవత్సరంలోపే. అందుకే వేరే దారి లేక ప్లీజ్ సార్, దయచూపండి సార్. పొలిటికలోడికి నీతి, పోలీసోడికి జాలి ఉండవురా. మనిషికి 3rd డిగ్రీ ఇచ్చేటప్పుడు గిలా 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 కొట్టుకుంటేనే నాకేం అనిపించదు. అలాంటిది నీ మీద జాలేంట్రా? ఈ ఫొటోస్ బయటకెళ్తే జనం నిన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. ఆ కొట్టడంలో కూడా ఒక కామెడీ ఉంటుంది రే. ఎవరైతే నీకు ఎక్కువ దండాలు పెట్టారో, ఎవరైతే నీకు ఎక్కువ డబ్బులు ఇచ్చారో వాళ్లే నిన్ను ఎక్కువగా కొడతారు. ఆవేశం ఎక్కువైతే నిన్ను చంపేస్తారు. పోనీ వాళ్ల నుంచి నువ్వు తప్పించుకున్నా ఆ ముసలి బైరాగి గాడిని నువ్వే చంపావని పోలీసులు కేసు పెడతారు. ఆ తర్వాత నీ బతుకంతా నీ ఫ్రెండ్ పుట్టిన చోటే, అదే శ్రీకృష్ణ జన్మస్థానంలో. ప్లీజ్ దయచేసి అలా చెయ్యొద్దు. అలా చెయ్యొద్దు అంటే నీ చెప్పింది నువ్వు చెయ్యాలి. చెప్పు. ఇప్పుడేం చేస్తావు? ఒక నెగటివ్ తో ఎన్ని ప్రింట్లైనా తీయొచ్చని తెలియని నువ్వు దేవుడెలా అయ్యావురా? నా దగ్గర ఈ జాదు వేషం. నీకో విషయం చెప్పనా? ఏం పీక్కున్నా నువ్వు ఆ నెగటివ్స్ ని సంపాదించలేవు. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ ఎవిడెన్స్ రూమ్ లో ఉంచాను, హై సెక్యూరిటీ జోన్. 10 జన్మలెత్తినా నువ్వు ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళలేవు. సార్, ఈ డబ్బు లేకపోతే నా కూతురు నాకు దక్కదు, తను లేకపోతే నా జీవితమే వ్యర్థం. అందుకే నన్ను ఇక్కడే చంపే. అందరూ నీ చేతులు పట్టుకుంటుంటే నువ్వు నా చేతులు పట్టుకున్నావు. సరే, ఓ డీల్ కొద్దాం. నీ కూతురు ఆపరేషన్ టైంకి నిన్ను వదిలేస్తాను. అప్పటి వరకు నువ్వు సంపాదించిన దాంట్లో నీకు 10 లక్షలు ఇస్తాను. మిగిలింది నాకు. ఆ రోజు నుంచి నా బ్రతుకు గజపతి చేతిలోకి వెళ్ళిపోయింది. నేను కేవలం తోలుబొమ్మను, ఆడించేది మాత్రం వాడు. ఏంటి కలెక్షన్స్ తగ్గుతున్నాయి అంటే అది మన బిజినెస్ కి భయం, నమ్మకం, ఈ రెండే పెట్టుబడి. గ్రహస్థితి, జాతకం, స్వర్గం, నరకం అంటూ ఏదో ఒకటి చెప్పి భయపడి, జనం ఎంత భయపడితే మనకంత డబ్బు. భయం కొద్ది డబ్బు. రోజులు వారాలవుతున్నాయి, వారాలు నెలలవుతున్నాయి. భక్తులు పెరిగారు, ఆదాయం పెరిగింది. వీటితో పాటే గజపతి ఆశ కూడా పెరిగింది. రేపు వీడు నిన్ను కలవడానికి వస్తాడు. ఎవరితను? పేరు శివప్రసాద్. మున్సిపాలిటీ బీటీ రోడ్లకి కాంట్రాక్ట్ తీసుకునే స్థాయి నుంచి
ఐపీఎల్లో క్రికెట్ టీం కొనుక్కునేంత రేంజ్కి ఎదిగాడు. వీడికున్న ఒకే ఒక వీక్నెస్, భక్తి. వీడిగానే నీ మీద నమ్మకం కుదిరితే మనం జాక్పాట్ కొట్టినట్టే. ఇతను నన్ను నమ్ముతాడంటావా? తన మీద తనకు నమ్మకం ఉన్నవాడే ఎప్పుడూ తన కష్టాన్ని నమ్ముకుంటాడు. అదృష్టం కలిసొచ్చి అడ్డదిడ్డంగా పైకొచ్చినోడే దేవుణ్ణి అతిగా నమ్ముతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడున్నాడు, గల్లీలో వార్డ్ మెంబర్గా కూడా గెలవలేడు. అనుకోకుండా ఎంపీ అయిపోయి ఢిల్లీ దాకా ఎదిగాడు. వాడనుకుంటాడు, నాలో ఏం లేదు, పడినా లేచినా అంతా పైవాడి దయ అని. పక్కోడు ఆకలితో చేస్తుంటే పట్టడనం పెట్టనోడు నీలాంటి వాళ్ల ముందు సాష్టాంగ పడిపోయి నిలువు దోపిడీ ఇచ్చుకుంటాడు. ఎందుకంటే అది వాడి దృష్టిలో దేవుడి దగ్గర చేసే ఇన్సూరెన్స్ పాలసీ. వీడు అదే టైపు. ఆ వేలుకున్న ఉంగరాలు, చేతికున్న తాయెత్తులు చూడు. సిటీలోకి ఏ బుడ్డబాబా వచ్చినా ముందెళ్ళి నిలబడేది వీడే. ఇంతమంది చుట్టూ తిరిగినాడు, మన దగ్గరే ఆగుతాడన్న గ్యారంటీ ఏంటి? వాడాగకపోతే మనం ఆగేటట్టు చేయాలి. అలా జరగాలి అంటే ఒక మిరాకిల్ జరగాలి.